హలో ఫ్రెండ్స్, నేను ఒకటి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. జస్ట్ మేకింగ్ అ స్మాల్ వీడియో. అయితే ఈ విషయము ఈ మధ్యకాలంలో మన ఒక గౌరవనీయ ఒక ఎంపీ ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాఘవ్ చెడ్డా. ఆయన ఏ రాష్ట్రం నుంచో నాకు తెలుసు, ఐ డోంట్ నో. బట్ అంటే నాకు అంత అవగాహన లేదు కానీ బట్ హీ హైలైటెడ్ దిస్ ఇష్యూ రీసెంట్లీ ఇన్ ద పార్లమెంట్. ఏంటిది దాని గురించి అంటే అది మన ఫోన్లో ఉన్న నెట్వర్క్ సంస్థల గురించి. అయితే నేను ఎయిర్టెల్ వాడుతున్నానండి కొంతకాలం నుంచి. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఎయిర్టెల్ కొంత ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి నేను ఎయిర్టెల్ వాడుతున్నా నా ఫోన్లో. సో నాకు అనుకూలంగా ఉంది, సరే బాగానే ఉంది, ఎయిర్టెల్ నెట్వర్క్ బాగానే ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనే కోణంలో నేను ఎప్పుడూ ఎయిర్టెల్లే వాడుతున్నా. కానీ ఈ మధ్య కాలంలో అసలు ఎయిర్టెల్ వల్ల నాకు చాలా నరకం అంటే నరకం, అసలు నరరూప రాక్షసులా తయారైందనమాట ఎయిర్టెల్ నెట్వర్క్. అంటే దాన్ని నడుపుతున్న యాజమాన్యం నిజంగా అసలు సామాన్యుల రక్తం తాగి బతుకుతున్నాడు వాడు. సామాన్యుల రక్తం తాగి బతుకుతున్నాడు ఎయిర్టెల్ నెట్వర్క్ వాడు. నాకు ఎయిర్టెల్ గురించి తెలుసు, ఎందుకంటే నా ఫోన్లో ముందు నుంచి ఎయిర్టెల్ ఉంది, వేరే నెట్వర్క్ లేదు. వేరే నెట్వర్క్ ఎలా పనిచేస్తున్నాయో నాకు తెలియదు. అయితే ఈ మధ్య కాలంలో సరే నాకు బ్యాలెన్స్ లేక అవుట్ గోయింగ్ కాల్స్ కట్ చేస్తున్నాడు, సరే అంతా బాగానే ఉంది. నా ప్లాన్ నిన్నటితో అయిపోయింది, అంటే 26th ఫిబ్రవరి. అవుట్ గోయింగ్ నేను చేయలేను. కానీ నాకు ఈ ఒక్కరోజుతో ఇన్కమింగ్ కూడా ఈ ఒక్కరోజుకే, అంటే 27th ఒక్క రోజుకే ఇన్కమింగ్, 28th నుంచి అసలు ఇన్కమింగ్ కూడా ఉంటుంది. అంటే అవుట్ గోయింగ్ ఉండదు, ఇన్కమింగ్ కూడా ఉండదు. సరే నా దగ్గర బ్యాలెన్స్ లేక అవుట్ గోయింగ్ నేను చేయలేను, కరెక్టే. కానీ సిమ్ ఉండి నెట్వర్క్ ఉన్నా సరే నాకు ఇన్కమింగ్ రాదు. ఎంత దరిద్రంగా తయారాడు అనమాట ఎయిర్టెల్ వాడు. అంటే నీకు అవుట్ గోయింగ్ ఫెసిలిటీ ఆర్ ప్లాన్ ఒక రోజులో అయిపోయిన వెంటనే నెక్స్ట్ రోజు ఒక్కరోజు ఉంచి ఇన్కమింగ్ కూడా బంద్ చేసేస్తున్నాడు. ఎంత దరిద్రం అంటే ఎంత దరిద్రం ఎయిర్టెల్ నిజంగా. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నమాట. ఈ రోజు నుంచి నీకు అవుట్ గోయింగ్ అంటే ఇన్కమింగ్ కూడా కట్ అయిపోతాయి, ఓటీపీలు రావు, ఇన్కమింగ్ కట్ అయిపోతుంది, ఓటీపీలు రావు, ఇంపార్టెంట్ అంటే బ్లాక్మెయిల్, లిటరల్ బ్లాక్మెయిల్. ఎంత దరిద్రంగా తయారాడంటే ఎయిర్టెల్ వాడు. నాకు అవుట్ గోయింగ్ లేదు సరే, ఇన్కమింగ్ కూడా ఒక్కరోజుతోనే ఆపేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఎయిర్టెల్ లిటరల్గా సామాన్యుల రక్తం తాగి వాడు బతుకుతున్నాడు. ఎంత దారుణమా అంటే నా ఫోన్లో నాకు సిమ్ ఉండి కూడా నాకు ఇన్కమింగ్ కూడా సరే, అవుట్ గోయింగ్ సరే లేదు, నేను చేయలేను, నా బ్యాలెన్స్ లేదు సరే చేయలేను అంటే ఇన్కమింగ్ కూడా రానివ్వకుండా చేస్తాడా? ఎంత సాడిస్ట్ లాగా తయారాడు ఎయిర్టెల్ వాడు. మీరు గమనిస్తున్నారో లేదో తెలియదు, ఎవడో మాట్లాడటం లేదు. పాప మా ఎంపీ గారు మాట్లాడారు కానీ మాట్లాడినా సరే ఫలితం లేదు. ఐ గోట్ అ మెసేజ్ దట్ మై ఇన్కమింగ్ ఆల్సో విల్ బి స్టాప్డ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే, టుమారో. అంటే నిన్న అవుట్ గోయింగ్ అయిపోయింది, ఈ ఒక్కరోజు ఇన్కమింగ్ కూడా రానిచ్చాడు, అంటే రేపటి నుంచి ఇన్కమింగ్ కూడా బంద్. అంటే ఓటీపీలు అంతా బ్లాక్మెయిల్ అనమాట. లిటరల్గా ఎయిర్టెల్ నెట్వర్క్, ఎయిర్టెల్ మేనేజ్మెంట్ ఈజ్ సక్కింగ్ మై బ్లడ్. నా రక్తం తాగి వాడు బతుకుతున్నాడు. ఇలాగ నాదే కాదు, దేశంలో ఉన్న ఎంతోమంది సామాన్యుల రక్తం తాగి బతుకుతున్నాడు ఎయిర్టెల్ వాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. దీనికి కారణం ఏంటంటే మనకు దేశంలో ఉన్న నెట్వర్క్లు లేవు, ఓన్లీ జియో ఆర్ ఎయిర్టెల్. వీటి మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది సామాన్యులకి. అంటే దేశంలో ఉన్న పౌరులకి వీటి మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. వేరే కాంపిటీటర్స్ లేడు. వోడాఫోనో, ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్, డొకోమోనో, ఇంకోటో రకరకాల నెట్వర్క్స్ ఉండేవి, అవన్నీ లేవు. ఈ బడాబాబులు ఏం చేస్తారంటే వీటన్నిటిని తవరేశారు, వీటన్నిటిని తీసేసి వీళ్ళిద్దరే చలామణి అవుతున్నారు అనమాట, ఎయిర్టెల్లోనే జియో. జియో ఐ డోంట్ నో, జియో నేను ఎప్పుడు మాట్లాడలేదు, బట్ కరెంట్లీ నెట్వర్క్ మన దేశంలో రాణిస్తున్నాయి అంటే ఈ రెండే రాణిస్తున్నాయి. సో వీటి మీద మన ఆధారం ఎక్కువైపోయింది, మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం కదా అనేసి ఎయిర్టెల్ వాడు ఆడిష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు, సామాన్యుల రక్తం తాగి బతుకుతున్నాడు. పౌరులారా, ఇది మాట్లాడకపోతే ఇది చాలా తీవ్రమైపోతుంది భవిష్యత్తులో. ఈ మొనోటనస్, ఈ డిపెండెన్సీ రెండిట్ల మీద ఆధారపడడం అనేది అసలు ఎప్పటికి కాదు, అసలు ఏ విషయంలో కూడా ఇది మంచిది కాదు. రీసెంట్గా మనం చూసాము, ఏరోప్లేన్స్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవుతున్నాయి. ఎందుకు? దెర్ ఇస్ ఓన్లీ నో కాంపిటీషన్, ఓన్లీ 1 or 2 కంపెనీస్ ఉన్నాయి. వెన్ దెర్ ఇస్ కాంపిటీషన్ అంత తీవ్రతకు రాదు.
వి నీడ్ కాంపిటీషన్ మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ ఉంటేనే పీపుల్ విల్ ఇది కాకపోతే అది ఇది కాకపోతే అది సెలెక్ట్ చేసుకుంటారు. అది లేనప్పుడు మనకి డిపెండెన్స్ ఎక్కువైపోతుంది. డిపెండెన్స్ ఎక్కువైనప్పుడు అలుసుగా తీసుకుంటున్నారు అనమాట. వీళ్ళు అలుసుగా తీసుకుని మనకి విపరీతమైన ఆల్రెడీ నెట్వర్క్ ఇప్పుడు ఎయిర్టెల్ రీఛార్జ్ చేయాలంటే విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. విపరీతంగా పెంచేసాడు రేట్లు. దానికి కూడా మళ్ళీ ఎంత రేట్లు పెట్టి చేస్తే 28 రోజులే. సో ఇది గమనించండి ప్రజలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఇది మాట్లాడకపోతే ఇలాగే అవుతుంది, మన దేశం ఇలాగే తగలబడిపోతుంది. సామాన్యులు ఎంతో బాధపడుతున్నారు ఈ నెట్వర్క్ వల్ల. ఎందుకంటే వేరే కంపెనీలు లేవు, ఈ కంపెనీల మీదే ఆధారం ఎక్కువైపోయింది. ఈ కంపెనీల మీద ఆధారపడేటప్పటికి వాడి ఇష్టం వచ్చినట్టు వాడికి నచ్చింది వాడు చేస్తున్నాడు. అంతేగాని సామాన్యుల బాధ ఆడు అసలు పట్టించుకుంటున్నారు. వాడికి ఏం అవసరం? నా ఫోన్లో నెట్వర్క్ ఇన్కమింగ్ కట్ చేయడానికి వాడికి ఏం అవసరం? సరే, అవుట్ గోయింగ్ లేదు, నేను బ్యాలెన్స్ లేక నేను చేయలేను, సరే అండర్స్టాండబుల్. కానీ ఇన్కమింగ్ కట్ చేయడానికి వాడికి ఎందుకు? వాడికి ఏం హక్కు ఉంది? ఇది మాట్లాడాలి, దయచేసి మాట్లాడండి. దయచేసి మనందరం ఇది మాట్లాడితేనే ఇటువంటి రోతనాయాలు తగ్గుతారు. లేదంటే మనం ఇలాగే సంకనాగిపోవడమే ఇక దేశంలో.